హాయ్ అండి. ఇప్పటి వరకు చెప్పిన వీడియోస్ నెగెటివ్ ఎమోషన్స్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్పడం జరిగింది. ఆ నెగెటివ్ ఎమోషన్స్‌లో మెయిన్‌గా మనకి షేమ్, గిల్ట్, ఎపథీ, ఫియర్, డిజైర్ అండ్ తర్వాత ప్రైడ్, ఆ తర్వాత యాంగర్. ఇవన్నీ కూడా స్టార్టింగ్ చెప్పిన ఫీలింగ్ దగ్గర నుంచి ఎండింగ్‌కి వచ్చే ఫీలింగ్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్ అని చెప్పొచ్చు. ఒకదాని తర్వాత ఒకటి ఇంకా బెటర్ ఫీలింగ్ కలిగి ఉంటారు. సో ఈ నెగెటివ్ ఎమోషన్స్‌లో ఎక్కువ మనం ఉండడం వల్ల మనకు వచ్చే మెయిన్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎలాగా అంటే మీకు ఇంతకుముందు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఏఎన్ఎస్ రెగ్యులేషన్‌లో మనకి సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ అని రెండు ఉంటాయి. ఈ యొక్క నెగెటివ్ ఎమోషన్స్‌లో ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కువ యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి ఎక్కువ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ హార్మోన్స్ అయిన కార్టిసోల్ అండ్ ఎపిడ్రెలిన్ ఎక్కువ రిలీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఇందులో ఉంటాయి మనకి. ఇలా స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవడం వల్ల ఏంటంటే మనకి బాడీలోనూ ఎక్కువ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ మనకి ఇప్పుడు ఈ యొక్క హార్మోన్స్ ఇలా పెరగడం వల్ల మనకి బాడీలో ఏమేం చేంజెస్ వస్తాయి అని. మనకి ఎలాంటి చేంజెస్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే జన్యు మార్పిడి, జీన్స్ రిలేటెడ్ గా డయాబెటీస్ కానివ్వండి, లేదంటే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే మన బాడీలో మెటబాలిజం తగ్గేటట్టుగా అంటే మనం ఫుడ్ తీసుకుంటాం బట్ బాడీ అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఎలాంటి రిలేటెడ్ ఇష్యూ అంటే డెఫిషియన్సీస్ లో ఎక్కువ లీడ్ చేస్తుంది అది మనకి. అలాంటి డిసీజెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువ ఈ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవడం వల్ల అండ్ ఎక్కువ నెగిటివ్ ఎమోషన్స్ లో ఉండడం వల్ల మనకి ఇలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కమింగ్ వీడియోస్ లోను పాజిటివ్ ఎమోషన్స్ గురించి చెప్పుకుందాం. పాజిటివ్ ఎమోషన్స్ లో మనం ఎక్కువ ఉండడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ హ్యాపీ హార్మోన్స్ అంటే ఏంటి, ఈ పాజిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటి అనేది కమింగ్ వీడియోస్ లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ దిస్, కీప్ ఫాలోయింగ్ అవర్ పేజ్.